నల్గొండ పట్టణాన్ని సూపర్ స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడంతో పాటు నల్గొండ నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయడమే తన జీవిత లక్ష్యమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఆదివారం నల్గొండ పట్టణంలోని నల్గొండ క్లబ్లో 2 కోట్ల రూపాయలతో నిర్మించిన అదనపు గదులు, కాన్ఫరెన్స్ హాల్ను మంత్రి ప్రారంభించారు. నల్గొండ క్లబ్లో మంచి వాతావరణం ఉందని, పట్టణ ప్రజలకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని మంత్రి అన్నారు. క్లబ్ అభివృద్ధికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. నల్గొండ పట్టణాన్ని సూపర్ స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడంతో పాటు నల్గొండ నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయడమే తన జీవిత లక్ష్యమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఆదివారం నల్గొండ పట్టణంలోని నల్గొండ క్లబ్లో 2 కోట్ల రూపాయలతో నిర్మించిన అదనపు గదులు, కాన్ఫరెన్స్ హాల్ను మంత్రి ప్రారంభించారు. నల్గొండ క్లబ్లో మంచి వాతావరణం ఉందని, పట్టణ ప్రజలకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని మంత్రి అన్నారు. క్లబ్ అభివృద్ధికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. నల్గొండ పట్టణ ప్రజలకు 24 గంటల తాగునీరు అందించేందుకు 125 కోట్లతో పనులు చేపట్టడం జరిగిందని, 6 నెలల్లో పనులు పూర్తి చేసి తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం పూర్తి చేయడం తన ప్రధాన లక్ష్యాలలో ఒకటని, ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో నిధులు సమకూర్చుకొని పనులను ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. ఆగస్టు 2028 నాటికి సొరంగం పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. గతంలో 2,000 కోట్లు ఉన్న ఎస్ఎల్బీసీ అంచనా వ్యయం ప్రస్తుతం 5,000 కోట్లకు పెరిగిందని, సొరంగ పనుల్లో ఇప్పటికే చాలా పురోగతి సాధించామని తెలిపారు. తాను ఎక్కడ ఉన్నా నల్గొండకు అత్యంత ప్రాధాన్యం ఇస్తానని స్పష్టం చేశారు. నల్గొండ క్లబ్ అభివృద్ధికి పక్కనే ఉన్న ఎకరం స్థలాన్ని కూడా సమకూర్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి హామీ ఇచ్చారు. కలెక్టర్తో మాట్లాడి క్లబ్కు భూమి ఇప్పించేందుకు కృషి చేస్తానని తెలిపారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్లోని క్లబ్ మాదిరిగా నల్గొండ క్లబ్ను కూడా మరింత అభివృద్ధి చేసేందుకు సహకరిస్తామని చెప్పారు. నల్గొండ పట్టణంలోని బొట్టుగూడ పాఠశాల నిర్మాణానికి 12 కోట్లు కేటాయించి అభివృద్ధి చేశామని మంత్రి తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పాత టౌన్లో 10 కోట్లతో త్వరలో లైబ్రరీ నిర్మించడంతో పాటు విద్యార్థులకు కోచింగ్, ఫౌండేషన్ సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. నల్గొండ పట్టణ నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన ప్రతి పనిని ప్రాధాన్యతతో చేపట్టి ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే తన లక్ష్యమని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, స్థానిక సంస్థల ఇన్ఛార్జి అదనపు కలెక్టర్ ప్రేమ్ కరణ్ రెడ్డి, ఆర్డీఓ వై అశోక్ రెడ్డి, క్లబ్ అధ్యక్షులు గోలి అమరేందర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ గుమ్మల మోహన్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ ఏదుల శ్రీధర్ రెడ్డి, గుమ్మల జానకిరెడ్డి, క్లబ్ సెక్రటరీ చెల్ల వెంకటరమణ, కాసర్ల వెంకటరెడ్డి, క్లబ్ మెంబర్స్ డాక్టర్ పుల్లారావు తదితరులు పాల్గొన్నారు.